హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల 13వ భాగానికి స్వాగతం అండి. సాయంత్రం అయింది. మధుమూర్తి బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తాళం తీస్తున్నాడు. ఇంతలో అక్కడికి కాస్త దూరంలో కారు వచ్చాగింది. దాన్ని ఆనుకొని వేలితో తాళం చెవులు తిప్పుతూ చందు నిలబడి కనిపించాడు. మధు చందుని చూడనట్టే ఊరుకున్నాడు, సైకిల్ నడిపిస్తూ. అతని పక్క నుంచి వెళ్తుంటే చందుయే మాట్లాడాడు. మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. మధు ఆగాడు. చెప్పండి అన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకరిని ఒకరు దీక్షగా చూపులతోనే కొలుచుకున్నారు. చందు చూపులు స్నేహపాత్రంగా ఏమీ లేవు. కానీ అది గమనించిన మధుమూర్తి మొహంలో భయం లేస మాత్రం కూడా కలగలేదు. ఇక్కడ కాదు, ఇది బజారు. నలుగురు నడుస్తుంటారు. మధు అతని వైపే చూస్తున్నాడు. ఆ ఐస్ క్రీం పార్లర్లో కాసేపు కూర్చుందామా చూపిస్తూ అడిగాడు చందు. నాకేం అభ్యంతరం లేదు. చందు కార్ లాక్ చేశాడు. మధు సైకిల్ పక్కకు పెట్టి తాళం వేశాడు. ఇద్దరు నడుచుకుంటూ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్ళారు. చందు జనం లేకుండా దూరంగా ఉన్న మూల టేబుల్ ఎన్నిక చేశాడు. ఇద్దరు కూర్చున్నారు. ఏం తింటారు? విలాసంగా చూస్తూ అడిగాడు చందు. ఏదైనా పర్వాలేదు. ఐస్ క్రీం వచ్చింది. ఇద్దరూ తినటానికి ఉపక్రమించారు. గిరిజ ఎవరో మీకు తెలుసా? హఠాత్తుగా అడిగాడు చందు. ఐస్ క్రీం తింటున్న మధు ఉలిక్కిపడలేదు. ఆ అడిగిన తీరుకి కంగారుగా తలెత్తి చూడలేదు. నిదానంగా తింటూ తెలుసు అన్నాడు. గిరిజ ఎవరనుకుంటున్నారు? చందు కంఠంలో పదును తొంగి చూస్తోంది. నా చిన్ననాటి స్నేహితురాలు. అంతకంటే ఇంకేం కాదా? ఇప్పటి వరకు అంతకు మించి ఏం కాదు. అంటే మీ ఉద్దేశం? మీరు అడగదలుచుకుందేంటో స్పష్టంగా సూటిగా అడగండి. అయితే చెప్పండి. గిరిజ పరుగుల కుటుంబానికి కోడలైంది. తర్వాత తలతిక్కతనంతో ఆ ఇల్లు వదిలేసి వచ్చి ఆ ఇంటి పరువుని నవ్వుల పాలు చేసి ఒక్కతే ఉంటుంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది గిరిజ స్వవిషయం. నేను అడగను. స్నేహితుడిగా నా హద్దులేమిటో నాకు తెలుసు. గిరిజకి స్నేహితుడిని అంటున్నారు. స్నేహితుడిగా గిరిజని చక్కదిద్దాల్సిన బాధ్యత మీకేం లేదా? ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. కానీ గిరిజ తప్పు పని చేస్తున్నప్పుడు కూడా ఆ చక్కదిద్దటం అనే ప్రశ్న వచ్చేది. ఇలా ఇల్లు వదిలేసి రావటం తప్పు కాదా? దానికి కారణం ఏముందో. గిరిజ తెలివిగల పిల్ల, బాధ్యత తెలిసిన వ్యక్తి. ఇంత బయటపడే పని చేసిందంటే దానికి తగ్గ కారణం ఉండే ఉంటుంది. ఇంతకంటే గత్యంతరం ఇంకేదీ ఉండి ఉండదు. చందు మాట్లాడలేదు. దూరం నుంచి చూస్తే మధుమూర్తి నిదానస్తుడిగా మొహమాటం గలవాడిగా కనిపిస్తాడు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాటల్లో అదేం కనిపించటం లేదు. గిరిజ ఎవరి అండలో ఇంత నిర్భయంగా బతకగలుగుతుందో చందుకి ఇప్పుడు బాగా అర్థం కాసాగింది. మధుమూర్తి లాంటి వాళ్ళు లోకానికి తల వంచినట్టే ఉంటారు. కానీ వాళ్ళు చేయదలుచుకుందేదో చేసి ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఏదైనా అంటే మంచి వాళ్ళని ఆడిపోసుకుంటుంది లోకం. ఆ అపవాదు లోకానికే ఎదురు తగులుతుంది. గిరిజని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? చందు ఆఖరి మాటగా అడిగాడు. ఇప్పుడు కూడా మధు కాస్తంత కూడా తొణకలేదు. క్షణం ఆగన్నాడు. అలా అనుకున్నందువల్ల ఈషన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాంటిది ఏదైనా గిరిజే అనుకోవాలి. చందు గుండెల్లో మంటలాంటిది రగులుతోంది. అతనికి అకారణంగా అందరి మీద కోపం వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మధుమూర్తిపై కోపం వచ్చింది. అతను లేస్తూ హెచ్చరిస్తున్నట్లన్నాడు. గిరిజ నా భార్య. ఎప్పటికైనా గిరిజని ఏ విధంగానైనా ఇంటికి తీసుకెళ్ళి తీరుతాను. ఆ సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధుమూర్తి లేచి కరచాలనం కోసం చేయి చాశాడు. అలాంటి క్షణమే వస్తే గిరిజ స్నేహితుడిగా నాకంటే సంతోషించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. మీరు నమ్మండి. చందు చేయందుకొని తలే ఊపాడు. ఈసారి తెల్లబోవటం చందువంతైంది. ఏమిటి మనిషి ధోరణి? బొత్తిగా అంతుపట్టడం లేదు. ఒక్క నిమిషంలో గిరిజను పెళ్లి చేసుకోవటం ఇష్టమైనట్టు మాట్లాడతాడు. ఇంకో నిమిషంలో ఆమె కాపురం చక్కబడితే సంతోషించే వ్యక్తి తనే అంటాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా అతనికి ఇష్టమేనా? ఇద్దరు బయటకొచ్చారు. చందు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వ్యూ మిర్రర్లో వెనుకే సైకిల్ మీద మధు రావటం కనిపిస్తూనే ఉంది. అతను క్రమంగా దూరం అయ్యాడు. గిరిజా, గిరిజా చెప్పుండ్రా, నీ సైకిల్ ఫ్రెండ్ వచ్చాడు. పారిజాతం వచ్చి పిలిచింది. మధుని సైకిల్ ఫ్రెండ్ అని
చందుని కార్ ఫ్రెండ్ అని అంటుంది. నేను లేనని చెప్పు పారు, ప్లీజ్, మంచిదానివి కదూ అంది గిరిజ. నువ్వు లేనని చెప్పటమా? ఎందుకని అంది పారు ఆశ్చర్యంగా. మా తల్లివిగా నన్ను ఇంకేం అడక్కు గడ్డం పట్టుకుని బతిమాలింది. సరేలే, పారిజాతం వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చింది. గిరిజ, అతనికి నువ్వు లోపలున్నావని తెలుసట. అతను ఊరెళ్తున్నట్ట. నీతో ఏదో మాట్లాడి వెళ్ళాలట. అబ్బా వద్దు, నువ్వు ఉన్నావని చెప్పేశాను అంది. గిరిజ గత్యంతరం లేనిదానిలా విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ మధుమూర్తి నిలబడున్నాడు. గిరిజ అతని వైపు సూటిగా చూడలేదు. ఏంటి మధు? నేను ఈరోజు ఊరెళ్తున్నాను అన్నాడు అతను. ఏ ఊరు? నంద్యాల. ఎందుకు? పెళ్లి చూపులేక నవ్వుమొహంతో అంది. అక్కడికి నాకు ట్రాన్స్ఫర్ అయింది. జాయిన్ అవ్వటానికి వెళ్తున్నాను. గిరిజ గబాలన తలెత్తి చూసింది. ట్రాన్స్ఫరా? అదేమిటి? 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ ఉండదని మొన్ననేగా చెప్పావు. ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్ ఎలా అయింది? మధు ఏలెత్తి పైకి చూపించాడు. పెరుమాళ్ళకే ఇరుక. నా పక్క సీటు అతను చెప్పటం. అతను సందేహంగా ఆగాడు. ఎవరైనా నీకు ట్రాన్స్ఫర్ చేయించారేనా? అవును. చందుయేగా? నాకు తెలియదు గిరిజ. ఏదైనా నేను వెళ్ళి జాయిన్ అయి తీరాలి. సెలవు పెట్టేందుకు కూడా వీల్లేదు. నా మూలంగా నీకు ఎన్ని బాధలో కదూ. గిరిజ కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. మధు దగ్గరికి వచ్చాడు. చిచ్చి, ఏం మాట అది? అదిగో అదిగో అమ్మాయి గారి ధైర్యం ఏమైపోయింది? గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బోటు అన్ని పక్కల చిల్లులు పడి నడి సముద్రంలో మునిగిపోతుంటే ఇంకెక్కడి ధైర్యం మధు? మధ్యాహ్నం నుండి నీకు ఈ కబురు ఎలా చెప్పాలని సతమతమవుతున్నాను. మీ ఇంటికి రావాలంటే మీ అమ్మ ఏమనుకుంటుందో అని భయం. ఏమైంది గిరిజ? ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. నిజంగానా? తెల్లబోతూ అడిగాడు. అవును. ఈరోజు నేను వెళ్ళగానే హెడ్ మిస్ట్రెస్ పిలిచింది. ఏమిటో అనుకుని వెళ్ళాను. పోస్టింగ్ ఆర్డర్స్ నా చేతికిచ్చింది. నా టీచింగ్ వాళ్ళకి సంతృప్తికరంగా లేదుట. నా ప్రవర్తన కూడా వాళ్ళ స్కూలుకున్న మంచి పేరుకి భంగంగా ఉందట. ఇంకెవరినో అపాయింట్ చేస్తున్నారట. ఇదేమిటి? క్రితం వారమేగా నీ టీచింగ్ బాగుందని మెచ్చుకుందని సంతోషంగా చెప్పావు. అవును. హఠాత్తుగా ఎవరు ఆవిడ అభిప్రాయం మార్చేశారు. పారిజాతం అనటం. మొన్న పారిజాతం ఆవిడ దగ్గర ఉండగానే ఆవిడకి ఫోన్ వచ్చిందిట. ఎవరో నా గురించి ఆరా తీశారట. పారిజాతానికి అప్పుడే అనుమానం వచ్చిందిట. కానీ హెడ్ మిస్ట్రెస్ మంచిది కదా, నన్ను తీసేయదని అనుకుందిట. మధు నిట్టూర్చాడు. బాగుంది. నా ఉద్యోగం ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయింది. నీ ఉద్యోగం పోయింది. మన ఇద్దరినీ దూరం చేయటానికి ఇదెవరో కావాలని చేసిన పనే అని తెలుస్తోంది. గిరిజ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. వాళ్ళు అంతే చేయగలరు. కానీ మనకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం తుంచివేయలేరు కదా. అయితే నువ్వు ఊరెళ్తున్నావన్నమాట. నంద్యాల వెళ్తున్నావా? అబ్బా, ఎంత దూరం! గిరిజ, మనసులు దగ్గరైతే దూరం ప్రసక్తే లేదంటారు. నేను ఎక్కడున్నా నీ దగ్గర ఉన్నట్లే అనుకో. కాకితో కబురు చేసినా వచ్చి వాళ్తాను. చూడు, ఉద్యోగం పోయిందని కాస్త కూడా దిగులు పడద్దు. నీ ఉద్యోగం పోయినా నా ఉద్యోగం ఉందిగా. మధు గిరిజ చేతుల్లో తలదించుకుంది. నువ్వు ఇంత ధైర్యపడితే నేను వెళ్ళను. ముందే చెబుతున్నాను. లేదు లేదు, నేను అధైర్యపడను. నువ్వు వెళ్ళిరా, కళ్ళు తుడుచుకుంటూ అంది. గిరిజ, స్నేహం అంటే ఏమిటి? జీవితంలో వ్యతిరేక పరిస్థితులు బలంగా ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఒకరికి ఒకరు చేయూత ఇచ్చుకోవటం, అంతేగా. అంతే మధు, అంతే. నువ్వు ఇంతగా బెంబేలు పడాల్సిన విషయం ఇందులో నాకేం కనిపించటం లేదు. చూడు, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడాలి. అలా నిలబడగలిగితే జీవితం అనేది మళ్ళీ ఉంటుంది. లేకపోతే ఏముంది? కెరటంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి మన ఉనికిని మనం కోల్పోవటమేగా. నిజమే మధు. నా బాధ ఏంటంటే చందుకి నేనంటే అభిమానం, ప్రేమ లేనప్పుడు నా మానం నన్ను ఎందుకు వదిలేయకూడదు? నన్ను ఎందుకు ఇలా వెంటాడాలి? అది పురుషత్వపు అహంకారం చేసే హఠం, అంతకంటే ఇంకేం లేదు. ఆడపిల్లవి, అతని డబ్బుని కాదని వచ్చి ఇంత ధైర్యంగా నువ్వు నిలబడటం, అది అతను అవమానంగా భావిస్తున్నాడు. గిరిజ, నువ్వు నీ ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఆదర్శం కావాలి. ఆడపిల్లంటే కేవలం నేను ఆడపిల్లనే అనే పిరికితనం ఉండకూడదు.
నేను మనిషినే అన్నట్లు జీవితంలో ఎగుడు దిగుళ్ళని ఎత్తుక్కోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల చదువు సంస్కారం ఆలంబన చేసుకుని మగవాడు లేకపోయినా బతకగలను అనే ధీమా కలిగి ఉండాలి. ఏ దేశంలో ఆడపిల్ల ఇంత చైతన్యవంతంగా ఉంటుందో ఆ దేశానికి వాళ్ళు వెలలేని రత్నాలుగా శోభిస్తారు. మధు, నువ్వు ఎంత మంచివాడివి. దేవుడు 1000 సంవత్సరాల పాటు నిన్ను చల్లగా చూడాలి. ఆ దేవుడు ఎంత మంచివాడు గిరిజ. నీలాంటి స్నేహమైని నాకు జీవితంలో ప్రసాదించాడు. ఇక నేను వెళ్ళిరానా? వెళ్ళు, అధైర్యపడవుగా. నాకెప్పుడైనా అలా అనిపిస్తే నిన్ను గుర్తు చేసుకుంటాను. నాకు మధు ఉండగా ఇంకేం భయం అనుకుంటాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వు ఎప్పుడూ అలాగే గుర్తు చేసుకోవాలి. నేను వెళ్ళగానే చేసే మొదటి పని ఏంటో తెలుసా? నీకు ఉత్తరం రాస్తాను. నువ్వు జవాబు రాస్తావుగా. తప్పకుండా నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తాను. మధు వెళ్ళిపోయాడు. గిరిజ గేటు వరకు అతన్ని సాగనంపొచ్చింది. అతను వెళుతుంటే వీధి చివర కనుమరుగయ్యే వరకు తదేకంగా చూసింది. అతను దూరమైపోతుంటే మనసంతా ఏదో బలం పోగొట్టుకున్నట్టు దీనంగా అనిపించింది. మధు ఎంత మంచివాడు. మగవాళ్లలో 100కి 1 అలాంటి సహృదయులుంటే ఎంత బాగుంటుంది. మధులాంటి వాళ్ళ దగ్గర ఆడపిల్లలకి ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. ఆడపిల్లకి ఒంటరితనపు ఎడారుల్లో వీళ్ళు ఓయాసిస్సులు లాంటి వాళ్ళు. ఆ చల్లని నీడన ఎంతగానైనా సేద తీరవచ్చు. గిరిజ మెల్లగా మెట్లెక్కి హాస్టల్ లోపలికి వచ్చింది. మర్నాడు 9 గంటల వేళ. గిరిజ చీరలన్నీ ఉతికి తాడు మీద వరుసగా ఆరేస్తుంది. మధు ఈ పాటికి ఎప్పుడో నంజాల చేరుంటాడు. ఆఫీసుకు వెళ్లకముందే తనకి ఉత్తరం రాస్తాడు. అతనికి ఏమని జవాబు రాయాలో ఊహించుకుంటుంది. ఈసారి ఉత్తరంలో ప్రియమిత్రమా అని సంబోధిస్తే ఏమంటాడో చూడాలి. గిరిజా, ఓ గిరిజా, ఎక్కడా నువ్వు? పారిజాతం హాస్టల్ వరండాలో నుండి కేకలు పెట్టింది. గిరిజ తిరిగి చూసింది. చేతిలో పేపర్ ఉంది. గిరిజ చప్పున చీరలు వెనక్కి దాక్కుంది. పలకలేదు. పారిజాతం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇక ఏ థియేటర్లోనో ఏ మార్నింగ్ షో ఉందా అని చూస్తుంది కాబోలు. సినిమాకి రాను మొర్రో అన్నా వినదు. సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు పిచ్చోళ్ళు అంటుంది. పోనీలే అని వెంట సినిమాకి వెళ్దామా? అదొక పెద్ద శిక్ష. వేరుశనక్కాయలు బఠానీలు చిన్నపిల్లలా తను తింటుంది. ఎదుటి వాళ్ళను తినమని వేధిస్తుంది. వద్దన్నా వినదు. ఇక సినిమా మొదలు పెడితే అయితే చాలు. ఆ అభిమాన హీరో వచ్చినప్పుడల్లా పక్కన కూర్చున్న వాళ్ళ చేతులు నలిపేస్తుంది. జబ్బల మీద గీరేస్తుంది. అదొక భయంకరమైన అనుభవం. చూసిన సినిమాని అంతటితో వదలదు. మళ్ళీ సినిమా చూసే వరకు దాన్ని గురించి వర్ణిస్తూనే ఉంటుంది. అందుకే పారిజాతం తన డబ్బులు పెట్టి సినిమాకు తీసుకెళ్తానన్నా ఎవరూ వెంట వెళ్ళడానికి ఇష్టపడరు. పారిజాతానికి ఇప్పుడు సినిమాకి రానని ఎలా చెప్పాలా, ఏ వంక పెట్టాలా అని గిరిజ ఆరేసిన చీరల చాటును నిలబడి ఆలోచిస్తుంది. పారిజాతం చీరల కింద నుంచి గిరిజ కాళ్ళని చూడనే చూసింది. గిరిజా, ఓ గిరిజా, నిన్నే, ఇక్కడున్నావా అంటూ పరిగెత్తుకొచ్చింది. ఇదిగో చూసావా అంది పేపర్ చూపిస్తూ. అబ్బా పారు, నాకు తలనొప్పి చంపేస్తుందనుకో. గిరిజ ముందే సంజాయిషి మొదలుపెట్టింది. కానీ పారిజాతం అవేమీ వినిపించుకోలేదు. పేపర్ పట్టుకొని చూస్తూ, రాత్రి నీ సైకిల్ ఫ్రెండు హైదరాబాద్ నంజాల ఎక్స్ప్రెస్ బస్సులో కదూ ఊరెళ్ళాడని చెప్పావు. అవును, ఏ అంది గిరిజ. పారిజాతం కళ్ళజోడు సవరించుకొని పేపర్ చదివి వినిపించింది. రాత్రి హైదరాబాద్ నుండి నంజాల వెళ్లే బస్సు సిటీ పొలిమేరలు దాటకుండానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిలో 4 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మరణించిన వారి పేర్లు. అప్పటికే గిరిజ ఆ పేపర్ లాక్కొని ఆ వార్త అంతా మళ్లీ చదివింది. మరణించిన వారి పేర్లలో ఆఖరున మధుమూర్తి పేరు కూడా ఉంది. గిరిజ కళ్ళు గిర్రున తిరిగాయి. మనసులో శిలా పర్వతంలా ఉన్న ధైర్యానికి భూకంపం వచ్చినట్టుగా అయి పెళపెళా విరిగి పడిపోతుంది. మధు యాక్సిడెంట్, మధు యాక్సిడెంట్. అతని పేరు చచ్చిపోయిన వారి పేర్లలో ఉంది. గిరిజ ముఖ కవళికలు చూసిన పారిజాతం గవాలన పట్టుకుంది. సునీత, మాలతి, కృష్ణవేణి, చప్పునండరా అంటూ కేకలు పెట్టింది. వాళ్ళు వచ్చేసరికి గిరిజ హిస్టీరియా వచ్చిన దానిలా ఏడుస్తుంది. అబద్ధం, ఇది అబద్ధం అని అరుస్తుంది. ఆ పేపర్ ముఖానికేసి కొట్టుకుంటుంది. దాదాపు గంట తర్వాత గిరిజ మంచంపై బోర్లా పడుకొని దిండిలో తలదుర్చుకుని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.
మధుమూర్తి ఊరెళ్ళేటప్పుడు అన్న ప్రతి మాట గుర్తుకొస్తుంది. ఇంకా నిన్న సాయంత్రం అతన్ని పంపేటప్పుడు గేటు దగ్గర వెళతాను గిరిజ అంటుంటే ఆ చారల షర్టు, నీరెండలో మెరుస్తున్న కళ్ళద్దాలు ఇవే గుర్తుకొస్తున్నాయి. అతను వెళ్ళిపోతుంటే ఈ వీధి మలుపు తిరిగే వరకు చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది. అప్పుడే తనకి ఏదో వెలుతుగా అనిపిస్తోంది. దీనికేనా భగవంతుడా ఎందుకేలా శిక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని నా జీవితంలో ఉన్న ఒక్క ఆలంబనని పెరికి పారేసి తమాషా చూస్తున్నావు? గిరిజ పక్కలో కూర్చుని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారిజాతం అంది. పాపిష్టదాన్ని, నేను ఇంతవరకు పెళ్లి చేసుకుందామనుకున్న నలుగురు చనిపోయారు. ఇతన్ని గురించి అనుకోకుండా ఉండాల్సింది. ఇతను కూడా పోయాడు అంటుంది. నెల రోజుల అనంతరం గిరిజ సాయం వేళ జనసమర్థవంతగా లేని రోడ్డుపై నడుస్తుంది. హాస్టల్ చాలా దూరం ఉంది. అయినా బస్సులో వెళ్ళటం లేదు. బస్సులో వెళ్ళాలంటే ₹1/2 అవుతుంది. ప్యాకేజీ కంపెనీ వాళ్ళు క్లర్క్ కావాలనే పేపర్లో ప్రకటన ఇచ్చారు. గిరిజ ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఎవరినో అపాయింట్ చేసుకున్నారట. ఎప్పుడూ అంతే, కొన్ని గంటల ఆలస్యం అయితే అందాల్సిన అవకాశం జారిపోతుంది. సారీ మేడం, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు మొదటి ఛాన్స్ ఇస్తామన్నాడు మేనేజర్. గిరిజ ఉసూరంటూ లేచింది. ఈ దొరకని ఉద్యోగం కోసం ₹2 ఖర్చు చేసుకొని ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు ఉద్యోగం దొరుకుతుందేమోననే ఆశ గిరిజకి ఇంత దూరం వచ్చే శక్తిని ప్రసాదించింది. కానీ ఇప్పుడు అదంతా పోయినట్లుగా ఉంది. బస్సులో ఎక్కి ఇంకో ₹1/2 వృధా చేయదలుచుకోలేదు. అందుకే మెల్లగా నడక సాగించింది. అరగంటలో కాకపోతే గంటన్నరకి హాస్టల్కి చేరుతుంది. ఇంతలో ముంచుకుపోయేదేముంది? గిరిజ నడుస్తోంది. ఒళ్ళు తూలుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. అయినా లక్ష్య పెట్టకుండా నడుస్తుంది. 2 రోజుల నుంచి గిరిజకి జ్వరం వస్తుంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. రవి ఉత్తరం రాశాడు. స్కూల్ ఫీజు కట్టాలట. సాయన్న పుణ్యమా అని తనకు వచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్కి మార్పించాను. రవికి ఇంకా ఇదేం తెలీదు. తనకి ఉద్యోగం దొరకగానే తెలియచేద్దామని ఊరుకుంది. ఈ లోపల వాడికి ఎలాగూ వేసవి సెలవులు వచ్చేస్తాయి. నిన్ననే హాస్టల్ వార్డెన్ పిలిచి చెప్పేసింది. గిరిజ, నువ్వు కిందటి నెల కూడా డబ్బు కట్టలేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. కడితే డబ్బు కట్టి ఉండు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే మేడం అనేసి యువతలకు వచ్చేసింది. రవికి ఫీజు పంపాలి. తను ఉండే హాస్టల్కి డబ్బు కట్టాలి. తనకి ఉద్యోగం లేదు. చేతిలో డబ్బు లేదు. ఆ నెల రోజుల నుండి పారిజాతం సాయం చేసింది కాబట్టి ఈ మాత్రంగా నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా అప్పు తీసుకుంది. అదీ కాక నిన్నటి నుండి జ్వరం వస్తుంది. గిరిజకి ఏం చేయాలో తోచలేదు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతనే అనిపించసాగింది. అది మానవ మనుగడకు మూల సూత్రం. ఈ మాత్రం పటిష్టంగా ఉంటేనే మిగతావన్నీ ఆచరించగలిగేది. ఇది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకునేంత అఘాతం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది. దానికి తట్టుకుని స్థిరంగా నిలబడాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ డబ్బు అండలేకపోతే అది అసంభవంగా అనిపిస్తుంది. డబ్బుంటే సొంత తల్లిదండ్రులు ఉన్నట్టు. డబ్బు ఉంటే 10 మంది ప్రాణమిత్రులు ఉన్నంత బలం. డబ్బుంటేనే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడలా రక్షిస్తుంది. అది లేని రోజున మనిషికి కాళ్ళ కింద భూమి లేనట్టే. గిరిజకి మాటిమాటికి మధుమూర్తి గుర్తుకొస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరేసుకుంటుంది. గిరిజ, ప్రతి వాళ్ళు జీవితంలో సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకు తోడు ఉన్నట్లుగానే భావించుకుంటుంది. మధు, నేను ధైర్యంగానే ఉంటాను. ఎప్పుడైనా అధైర్యం అనిపిస్తే మధు నాకు ఉన్నాడని గుర్తు చేసుకుంటాను. అలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రావటం లేదు. గిరిజకి బాధ అనిపిస్తుంది. ఈ జీవితంలో మనుష్యులను ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటుగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏదీ పట్టని మొండితనం కావాలి. ప్రతి దానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగిన వాళ్లే ధన్యులు. జీవితం ఇలా వాళ్ళని సైతాన్లా వేధించదు. తలవంచుకొని పరధ్యానంగా నడుస్తున్న గిరిజ వెనుక నుంచి కారు హారన్ భయమని వినిపించడంతో పక్కకు తొలగి దారిచ్చింది. బ్రేక్తో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గింది. కానీ అది ముందుకు వెళ్ళలేదు.
గిరిజ పక్కనే తాను రాసాగింది. వెళుతుండగానే ఉన్నట్టుండి గిరిజ వైపు ఉన్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూసింది. కారులో స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ రా, కారెక్కు అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. తల తిప్పుకుంది. నడక వేగం హెచ్చించింది. భగవంతుడా, ఇతను మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదిప్పుడు. తల తిప్పుకొని తన దారిని తాను వెళ్తున్నట్టుగా వడివడిగా అడుగులేస్తుంది గిరిజ. కానీ కాళ్ళు శక్తి చాలక గజగజలాడుతున్నాయి. కళ్ళ ముందు నల్లటి చీకటి వలయాలు వస్తున్నాయి. అయినా సరే గుడ్డివాళ్లు శూన్యంలోకి చూస్తూ వెళుతున్నట్టుగా గిరిజ వెళుతూనే ఉంది. కారు ఆగింది. అందులో నుంచి చందు దిగివచ్చాడు. అతని కోపంగా అంటున్నాడు, ఇన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను, నీ అంతట నువ్వే తల తిరిగి ఇంటికి వస్తావని. కానీ నీ తలతిక్కతనానికి అంతులేనట్లుంది. మర్యాదగా చెబుతున్నాను, రా, ఇంటికి వెళ్దాం. గిరిజ మాట్లాడలేదు. నడక ఆపలేదు. అతనికి ఏం సమాధానం చెప్పాలో తోచటం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బ మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి కారు దగ్గరికి లాక్కొచ్చాడు. గిరిజ అతని చెయ్యి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతీపై చెయ్యి వేసి కుడి చేత్తో తోసేయటానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఛీ, వదులు, వదులు, నేను రాను, నాకు ఇల్లనేది లేదు, నేను దిక్కులేని దాన్ని గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కొచ్చి కారులో కోలేశాడు. గిరిజ దిగబోతుంటే భుజాలపై చేతులు వేసి అదుము పట్టాడు. రోడ్డున పోయే అందరూ ఆగి విచిత్రంగా ఏమిటా ఇది అన్నట్టు చూడసాగారు. చూడు, అందరు ఎలా చూస్తున్నారో, పళ్ళ బిగునన్నాడు అతను. కారులో వచ్చి అతను కూర్చోబోయేసరికి గిరిజ కారు డోర్ తెరిచి దిగపోయింది. అతను ఎడం చేయి చాసి గిరిజ చేయి పట్టుకుని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్తుంది. గిరిజ అతని చేయి విడిపించుకోవటానికి పెనుగులాడుతుంది. అతను ఒక చేత్తో గిరిజని ఆపటానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ని తప్పించటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికీ పెనుగులాట చాలాసేపు జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజను వదిలేసి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకుని కారుని పక్కకు తిప్పాడు. గభాలన కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చింది. గిరిజ గభాలన డోర్ తెరుచుకొని దిగేసింది. వెళుతున్న కారులోంచి దిగటంతో గిరిజ తూలి పేవ్మెంట్పై బోర్లా పడింది. చందు క్షణం సేపు తెల్లపోయాడు. కారు ఆపుచేసి దిగొచ్చాడు. గిరిజ లేవటానికి ప్రయత్నిస్తుంది. పేవ్మెంట్ మొన తగిలి నుదుట గాయమై రక్తం బటబటా కారుతుంది. అతను అప్రతిభుడైనట్లు చూశాడు. వచ్చి గవాళ్ళ 2 భుజాలు పట్టుకుని లేవతీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవటమే తన ధ్యేయం అన్నట్లు విదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తుంది, ఆగు. అతను ప్యాంటు జేబులో నుంచి జేబు రుమాలు తీస్తున్నాడు. వదులు నన్ను, గిరిజ అరిచేస్తుంది. అంతలో అక్కడికి విజిల్ ఊదుతూ పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ భుజాలు పట్టుకొని ఉన్నాడు. గిరిజ అతని చేతుల్లో గిలగిల్లాడుతూ వదులు, వదులు అని ఏడుస్తుంది. ఏ మిస్టర్, ఏంటిది? పోలీస్ కళ్ళెర్ర చేస్తూ అడిగాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేమీ కాను, గిరిజ కోపంగా అరిచింది. పోలీస్ చందుని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనిషిలా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయి నీ భార్య అంటున్నావు, ఆ అమ్మాయి కాదంటుంది. మీరిద్దరూ స్టేషన్కి వచ్చి మీ సంబంధం ఏమిటో రుజువు చేసుకోండి, పదండి అన్నాడు. అప్పటికే అక్కడ చుట్టుపక్కల పోయే జనం అంతా వచ్చి పోగయ్యారు. అవును, పట్టపగలే ఎంత ధైర్యం! ఆ అమ్మాయిని ఎత్తుకుపోవటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అవురా అంటూ వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. చూడటానికి దొరబాబులా ఎలా ఉన్నాడో. వాళ్ళంతా అలాగే ఉంటారు. చందు మొహం ఎర్రగా కందిపోయింది. అతను కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రాజగోపాలరావు గారి ఇంట్లో హాల్లో గిరిజ సోఫాలో కూర్చునుంది. తలకైన గాయానికి కట్టుకట్టిన ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తం మరక కనిపిస్తుంది. చందు కిటికీ దగ్గర నిలబడినాడు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. శేషారత్నం కూడా ఉన్నారు. గంట క్రితం పోలీస్ స్టేషన్ నుంచి చందు శేషారత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషారత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. చందు గిరిజ ఇద్దరు భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించుకు తీసుకొచ్చాడు. శేషారత్నం గిరిజ హాస్టల్కి వెళ్తానంటుంటే ఇప్పుడు జరిగింది చాలు కానీ ఇక నువ్వేమి మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురు కలిసి ఇంటికొచ్చారు.
శేషారత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయన వచ్చి గిరిజ తలకైన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని గిరిజని చెడామడా చివట్లేశారు. మీ ఇద్దరికి అసలు బుద్ధుందా? ఈ ఇల్లేమిటి? ఈ వంశం పరువు ప్రతిష్టలు ఏమిటి? మీరు చేసే ఈ పనులు ఏమిటి? మీరు పోట్లాడుకోవాలంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్టు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వులు పాలయ్యేటట్టు ఇదేంటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజ, నీకైనా కాస్త మతి ఉండాలి. వాడేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేట్టు చేయటానికి పెద్దవాళ్ళం మేము లేమా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీధికి ఎక్కడమేనా? ఇది పరువు గల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడకుండా కూర్చుంది. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీకు కూడా గట్టిగా చెబుతున్నాను. ఆ అమ్మాయిని నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చేయనని నాకు మాటివ్వు అన్నాడు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కి తిరక్కడానే అన్నాడు. అంకుల్, తనే మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేను ఇస్తాను. ఫర్ గాడ్ సేక్ ఈ నవ్వులాట బతుక్కి స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగాడు. ఏం గిరిజ, ఏమంటావు? గిరిజ ఏం మాట్లాడలేదు. శేషారత్నం ఇద్దరి వైపు చూస్తూ ఉన్నాడు. నేను మీ ఇద్దరికీ ఒక రాజీ మార్గం చెప్తాను. మీరిద్దరూ జరిగినవేవో గతన్నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మర్చిపోయి ఒక్క 3 నెలలు కలిసి ఉండండి. ఒక్కరోజు కూడా పోట్లాడుకోవద్దు. 3 నెలల అనంతరం మీ ఇద్దరికి ఇంకా ఒకరంటే ఒకరికి ఇలాగే వ్యతిరేక భావం ఉంటే నేనే స్వయంగా మీకు విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా అన్నారు ఆయన. బేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏంటావు అడిగాడు శేషారత్నం. నాకేం అభ్యంతరం లేదు, తనని అడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏమిటి? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినటానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకు ఆయన ఒప్పుకోవాలి. ఏమిటో చెప్పమ్మా అవి? చందు బిగబట్టినట్టు వింటున్నాడు. గిరిజ తన షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు. చందు నిటారుగా అయ్యాడు. కంపెనీ వ్యవహారాలు తానే చూడాలి. వెళితే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత అన్నాడు శేషారత్నం. స్నేహితుల్ని అసలు కలవకూడదు, వాళ్ళకి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, క్లబ్లకు వెళ్ళకూడదు, ఊళ్ళోకి అసలే పోకూడదు. చందు గిర్రును వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసి ఉన్న బ్యాగ్ తీసుకుంది. సోఫాలో నుంచి లేచింది. నేను ఇక వెడతాను. కూర్చో ఆగు. శేషారత్నం కంగారుగా అన్నాడు. గుమ్మం వైపు అడుగులు వేసిన గిరిజ ఆగింది, కానీ కూర్చోలేదు. చందు వైపు తిరిగాడు శేషారత్నం. చందు, నువ్వు తొందరపడి మాట్లాడకు. చందు ఆయన్ని మాట్లాడనీయకుండా మధ్యలోనే ఆపేశాడు. నో అంకుల్, నో. పగ్గాలు వేసి నన్ను బంధించాలనుకుంటుంది తాను. భర్త అంటే చేతులు దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషారత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బా, ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్వు ఇలా కూర్చో. చందు, నువ్వు కూడా ఇట్రా. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితునిగా నా మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేము ఎందుకు ఆదుర్దాపడుతున్నామో ఒక్కసారి ఆలోచించు. అంకుల్ని మంచికి చెబుతున్నారని కాస్త విను. సరే చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తుంది. శేషారత్నం చేతులు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు. చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నీ ఒప్పుకొని తీరాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు. మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వు ఈ షరతులకు ఒప్పుకో. గిరిజ పట్ల ఏదైనా షరతులు ఉంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించాడు. కసిగా అన్నాడు. సరే, నేను మీరు చెప్పినట్లే వాటికి అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏమిటిది? ఈ 3 నెలలు తను కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి కదలకూడదు. నాతో పేకాట ఆడాలి. నాకు పేక పట్టుకోవడమే తెలియదు అంది గిరిజ. అబ్బా, వాడు నేర్పుతాళ్లే అమ్మా అన్నాడు శేషారత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తానే చూడాలి. కానీ ఊరికే కాదు. నేను నెలకి తనకి జీతం ఇస్తాను, అది తీసుకోవాలి. అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రను లేవబోయింది. అబ్బా గిరిజ, భర్తకి వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబాల్లో భార్యలే ఉండరు. అందరూ పని మనుషులే అన్నమాట. నువ్వు ఒప్పుకో. మొత్తానికి డాక్టర్ గారు శేషారత్నం ఇద్దరూ కలిసి గిరిజా చందులు ఇద్దరు ఒకరికి ఒకరు పెట్టిన షరతులు పాటించేలా ఒప్పించారు.
ఇక మేము వస్తాం అంటూ శేషారత్నం లేచాడు. నన్ను కాస్త గోకుల్ దాస్ ఇంటి దగ్గర దింపెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పాడు. చందు, ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, బాగా జ్వరం కూడా వచ్చింది, బాగా రెస్ట్ తీసుకునేలా చూడు. గిరిజ, ఆ మందులు వేసుకో, నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు దింపి రావడానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గర ఉన్న సాయన్న గిరిజ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అమ్మా, మీరిప్పటికైనా ఇంటికి రావటం ఎంత మంచి పనో. పెద్దయ్య గారు పోయారు, చిన్నబాబుకి ఇంటి గొడవలేం తెలియవు. ఈ 6 నెలల్లో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబుని సాధించదలుచుకుంటే ఇంట్లో ఉండి సాధించండి అమ్మా, ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇక ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపిన విస్తరైపోతుంది అన్నాడు. సాయన్న, వంట ఇంట్లోకి పద, కూరలు ఏమున్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుండి సెలవు తీసుకోమని చెప్పు. ఈ పూట నుండి నేను వంట చేస్తాను. అమ్మా, అదేమిటి, మీరు వంట చేస్తారా? మీకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా అమ్మా అన్నాడు. పర్వాలేదు సాయన్న, నాకు పని చేస్తుంటేనే బలం వస్తుంది, ఊరికే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. సాయన చెప్పిన మాట వినగానే వంట మనిషి చిరచిరలాడాడు. సరి సరి, ఈవిడ అడుగుపెట్టిందో లేదో అప్పుడే నాకు ఉద్వాసన చెప్తుంది అన్నాడు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చవలి.